కోవిడ్ వైరస్ను ప్రపంచం అస్సలు మర్చిపోలేదు. అది సృష్టించిన విషాదం అంతా ఇంత కాదు. అలాంటి వైరస్ మళ్ళీ వస్తే ఈ ఆలోచనే భయంగా ఉంది కదా. కానీ చైనాలోని ఇప్పుడు మరో కొత్త వైరస్ను గుర్తించారు. అంటే ఇప్పటికే ఇది వ్యాప్తి చెందుతుందని కాదు, కానీ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు చైనా వైరాలజీ సైంటిస్టులు. లేటెస్ట్గా చైనా సైంటిస్టులు గుర్తించిన వైరస్ కూడా గబ్బిలాల నుంచే ప్రజలకు సోకే అవకాశం ఉంది. ఇప్పటికే కరోనా వైరస్ను కూడా గబ్బిలాల నుంచి వచ్చినట్లు అనేక స్టడీస్ చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు చైనా సైంటిస్టులు కనిపెట్టిన వైరస్ను కూడా గబ్బిలాలలోనే గుర్తించారు. హాంకాంగ్లోని గబ్బిలాల్లో ఈ వైరస్ను గుర్తించారు. దీనికి HKU5 COVID-2 అని నామకరణం చేశారు. ఇది కూడా దాదాపుగా కరోనా వైరస్ను పోలి ఉన్నట్లు చెప్తున్నారు. ఈ వైరస్ పై గ్వాంజో ల్యాబొరేటరీ సైంటిస్టులు, వుహాన్ యూనివర్సిటీ సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. ఇది కూడా మనుషులకు సులభంగా సోకే అవకాశం ఉందని వారి స్టడీలో తేలినట్లు తెలుస్తోంది. ఇది కూడా మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ లానే ఉందని, కాకపోతే కరోనా కంటే తక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఈ వైరస్కు సంబంధించిన వివరాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు అందించింది చైనా. WHO కూడా ఇప్పుడు దీనిపైనే ఫోకస్ పెట్టింది.